నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ రిజల్ట్ను రిలీజ్ చేశారు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్ను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈసారి అమ్మాయిలపై చేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో టాప్గా నిలవగా, సెకండ్ ఇయర్ రిజల్ట్లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో 60.01గా, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత సాధించారు. ఇక మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రిటర్న్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 4,78,527 మంది కాగా, సెకండ్ ఇయర్లో 4,43,993 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 92,800 మంది స్టూడెంట్స్ ఉన్నారని తెలిపారు. హలో, ఓకే, అందరికీ నమస్కారం. ఎంఈసి 1.6%, 0.6%. ఈరోజు 5 PM నుండి కాలేజ్ అంటే మార్క్స్ ట్యాబులేషన్ రిజిస్టర్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. 5 PM నుండి ఆన్లైన్ మెమోరాండం డౌన్లోడ్ 55,027 04024624655 చాలా సందర్భాలు చూస్తున్నాం జరుగుతాయి. సో వాళ్ళు ఎవరైనా కావాలంటే 600 రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి. దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్. కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో tsbie.cgg.gov.in ఇది ఇస్తాము, దానికి అప్లై చేసుకుంటే దే కెన్ డూ. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ 1 month ఫ్రమ్ నౌ మన 24th నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్. 24th May సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఉంది. సో నోబడీ షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కాదు. క్లియర్లీ షోయింగ్ దట్ ఎవిడెంట్లీ లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే సిడి festival. The password is DROIT@24. So అన్ని capital letters DROIT@24. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్కు అన్ని అర్హతలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్తో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్తో పాటు వరంగల్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కడియం శ్రీహరి దగ్గర కోట్ల రూపాయలు చూసి ఎంపీ టికెట్ ఇవ్వలేదన్నారు. ఆయన నిజాయితీని చూసి ఇచ్చామని తెలిపారు. మీ బిడ్డ కడియం కావ్యను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సోదరిమణి సమ్మక్క సారలమ్మ వారకులు 10 స్తంభాల గుడి గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది, మేడారం జాతర గుర్తొస్తుంది. ఏంటంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి, అప్పుడే ఈ రాష్ట్రాన్ని మీ అందరికీ నేను సవినయంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా,
ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా, మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి, వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2తో పాటు స్టేజ్ 3 దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీనే కాదు, ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని నిలబడి చారిత్రాత్మకమైన నగరంగా 1000 స్తంభాల గుడిలతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చరిత్ర మా ప్రభుత్వంగా మార్చుండొచ్చు. సేకరించి వీటానికి వేదికైన స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మామ అల్లుళ్ళు జరిగిన దోపిడీలు బోధం. అదే మా పార్టీ అధికారులు నాణానికి బొమ్మ 7,21,000 దగ్గర తాకట్టు పెడితే లక్షలాది కోట్ల రూపాయలు ఇట్లా మన తెలంగాణకు తీసుకుంటుంటే ఆక్రమించుకునే దానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఇక సోనియమ్మ నాయకత్వం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవాళ బీజేపీ వాళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. ఇక సొక్కడైనోడు కానీ ఐటీఐఆర్ కారిడార్ కానీ మత పిచ్చి ఉన్నప్పుడు పెట్రోల్ 55 మీ ఖాతాలో ఎవరికైనా ఈ అనకొండ అంతు చూసే దేశాలు రద్దు చేసి మీ ప్రాంతం నుంచి మరొక ఆడబి బాధ్యత నాది. మీరు ఆలోచన చెయ్యండి. తెలంగాణ అవసరాలు తీర్చే బాధ్యత నాది. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, రైతు రుణమాఫీ చెయ్యి. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. తెలంగాణ భవన్లో బస్సు యాత్రను ప్రారంభించారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించగా యాత్రను మొదలుపెట్టారు. బస్సు ఎక్కి కార్యకర్తల అభివాదం చేసి కేసీఆర్ ముందుకు సాగారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో మిర్యాలగూడకు బయలుదేరారు కేసీఆర్. కేసీఆర్కు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహిళలు బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సాయంత్రం 5:30 మిర్యాలగూడ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. 17 రోజుల పాటు బస్సు యాత్రలో 12 నియోజకవర్గాల ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ బస్సుతో పాటు 25 వెహికల్స్ మాత్రమే ఈసీ అనుమతించింది. సూర్యాపేట రోడ్ షో అనంతరం కేసీఆర్ అక్కడ బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్ళి అక్కడ బస చేస్తారు. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారు రోజు నాగార్జున సాగర్ కెనాల్ భాస్కరరావు గారు ఆ టపాకాయలు ఆపమని చెప్పండి బాబు. 15 సంవత్సరాల పోరాటం తర్వాత పోయి ఏ మాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగరాయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించిన బంగారు నాకు భాషలో 18 పంటలకు ఏ మాత్రం వెనక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగరాయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించిన బంగారు పంటలు పండించిన బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం. ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా? సరఫరా జరిగిన కరెంటును యాజిటీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మిషన్ భగీరథ బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినారు? ఆనాడు నీళ్ళ కోసమే గోస 4-5 నెలలు పెట్టి బ్రహ్మ ఇదే నరేంద్ర మోడీ నేను వడ్లు కొనాని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి వీళ్ళేం చెప్పినారు? 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. ఇస్తామని అనలేదు నిరుద్యోగ వృత్తి. తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు. కేసీఆర్ తీసుకుపోయి
చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? 15 ఏళ్ళు పోరాటం చేసి మంచిగా నీళ్లు వస్తా ఉండే నాగాలు తీసేస్తాం అనేటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. కానీ మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంట్ సూర్యాపేటకు బయలుదేరుతా ఉన్నా. జై తెలంగాణ. అంతా సిద్ధం. బస్సు యాత్ర చివరి రోజు టెక్కలిలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని, ఎన్నికల్లో తర్వాత మేనిఫెస్టోను చెత్తపుట్టలో పడేసి చరిత్ర చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు లాగా మోసపూరితమైన హామీలు ఇవ్వలేదని అన్నారు. సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తానని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని అన్నారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని అన్నారు. జగన్ మార్కు ప్రతి పేదవాడి ఇంట్లో కనిపిస్తుందని, అక్క చెల్లెమ్మల చిరునవ్వులతో కనిపిస్తుందని, ప్రతి గ్రామంలో కనిపిస్తుందని అన్నారు. మాట మీద నిలబడే జగన్ కావాలా, మోసం దగా చేసే చంద్రబాబు కావాలో ఆలోచించాలని జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు, ఇది మనందరి ప్రభుత్వం. ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం. 58 నెలల కాలంలోనే సిద్ధమే కాదు సిద్ధం సభ. కాబట్టి ఇంతగా సిద్ధమైన సమాజంతో, అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట. మరో వంక మీ బిడ్డ కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడు సాకులు ఎత్తుక్కోలేదు. చెప్పుకునే కాలంలో 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు? నిజాయితీతోనే జయించవచ్చు అని కోరుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా? ఈ ఫోటోలు ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? 14,205 కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అన్నాడు. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు మనకు విలన్ ఎందుకు నచ్చడో ఆశీస్సులు వారిపై ఉంచవలసి. ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు. తమ్మినేని సీతారామన్న నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ సవాల్ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కరీంనగర్ చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు రాలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని, అది మోడీ సృష్టించిన కేసు అని చెప్పిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. దోషులెవరో నిర్దోషులెవరో కోర్టు తేల్చాలని అన్నారు. లిక్కర్ కేసును కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ చెప్తుంటే నవ్వొస్తుంది. కేసీఆర్ అన్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు కేసులు అసలు ఈ సంబంధాలు ఏంటో కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపైన ఆయన స్పందించారు. 14 రూపాయలు వస్తాయి. అంటే 500 రూపాయలు బోనస్ ఇస్తాను. 6,000 పాఠశాలలు 700 కోట్ల రూపాయలకు మాత్రం పైసలు ఇవ్వంటున్నాడు. నేనే లాంటి దెబ్బలు తినాలి. ఆరోగ్యశ్రీ పైసలు
నోటిఫికేషన్ ఇస్తాను దొంగ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2,100 చిల్లర రూపాయలు ఓట్లు అడుగుతున్నాం. ఇవాళ ఆయన ఏమంటాడు, ఇవన్నీ ఆయనకు చెవులకు వినబడతలేవు, కళ్ళకు కనబడతలేవు. ఏమంటే బాత్రూమ్లు కడితే ఓట్లు వేస్తారా అంటే 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళింది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ మొరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఇప్పుడు తెలియదు కోసం పనిచేయాలి. అందరు కోరుకుంటున్న సందర్భంలో మీ అందరి ఆశీర్వాదంతో ఇలా తప్పకుండా నేను గెలుస్తానని నమ్మకం, భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి తప్పకుండా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్పించే బాధ్యత తనదన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదల్లో మునిగితే కిషన్ రెడ్డి ఎక్కడికి పోయారని అన్నారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి పైసా వరద సహాయంకి తేలేదన్నారు. గ్రేటర్ సిటీకి మెట్రో, కృష్ణా గోదావరి నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. కేసీఆర్ సికింద్రాబాద్ టికెట్ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పద్మారావును ఓడించి కవితకు బెయిల్ తెచ్చుకుంటారని విమర్శించారు. పద్మారావు నామినేషన్కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి లాభం జరుగుతుందని, బస్తీలు బాగుపడాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు ఓటేసి మూసి మురికివాడలో వేసినట్లే విమర్శించారు. ये हैदराबाद शहर का सिकंदराबाद का शहंशाह है, वो दिखाए. हम मान लिया, हम दिल्ली को भी बोल देंगे. మిత్రులారా, ఈరోజు ఒక్కటే మళ్ళీ 2004 నాడు ఏ రకంగా అయితే ఈ సికింద్రాబాద్ 20 ఏళ్ల తర్వాత ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు, మర్రి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం, ఈ నగరం, ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్రలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయా. మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాసిం నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇయాలటి వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఆనంలాకను ప్రజలలో ఉండేదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఆడబిడ్డలకు ఉండాలి. చర్చ చేయడానికి వేసినట్టే చేస్తా అన్నాడు. కానీ నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట మంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. జనగాం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషా షేక్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, డీసీపీ అధికారులు, డిఎంఓలు, ఏపీఓలు, సిఇఓలు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 8 లక్షల మెట్రో టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, తడిసిన ప్రతి ధాన్యాన్ని గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడమే కాకుండా రైతు ఖాతాలో నగదు జమ చేయేంత వరకు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్ల 42 బోల్ట్ రైసు మిల్లర్లు, 18తో మొత్తం 60 రైస్ మిల్లర్లు ఉన్నాయని తెలిపారు. సిఎంఆర్ లక్ష్యాలను
వేగవంతం చేయాలని, ధాన్యంపై ఎవరు కూడా కోతలు పెట్టకూడదని మిల్లర్లను ఆదేశించారు. వచ్చిందా ఓకే. ఇక్కడ ఏమన్నా సమస్య ఎదురైందా? ఏం లేదా? సంతోషంగా ఉన్నారా? ఓకే ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 6వ రోజైన బుధవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన కుందూరు రవీందర్ వీర్ రెడ్డి, బీజేపీ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన నూకల నరసింహారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, బహుజన ముక్తి పార్టీ తరపున సిరిశాల శ్రీనయ్య, స్వతంత్ర అభ్యర్థిగా పాలకుర్తి రమాదేవి, స్వతంత్ర అభ్యర్థిగా గోలి సైదులు, స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి రవి, ధర్మరాజ్ పార్టీ తలారి రాంబాబు, స్వతంత్ర అభ్యర్థిగా పోతుల ప్రార్థన, స్వతంత్ర అభ్యర్థిగా పోతుల యాదగిరి, స్వతంత్ర అభ్యర్థిగా కుందారపు శ్రీకాంత్, బహుజన పార్టీ సమాజ్ పార్టీ తరపున విరిగినేని అంజయ్య, తెలంగాణ సకల జనుల పార్టీ తరపున నందిపాటి జానయ్య, బీజేపీ పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా గంగిరెడ్డి కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నూనె సురేష్, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ ఉస్మాన్ బాషా, స్వతంత్ర అభ్యర్థిగా ధరావత్ మోతీలాల్, స్వతంత్ర అభ్యర్థిగా అంజనపల్లి రవి నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం రిటర్నిటీ అధికారి దాసరి హరిచందన నామినేషన్లు స్వీకరించినట్లు ఆమె తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఓటు వేసేందుకు ఉపయోగపడే ఓటర్ సమాచార స్లిప్పులను బూత్ స్థాయి అధికారులు సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు అందజేయాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బిఎల్ఓలకు ఓటర్ సమాచార స్లిప్పులను పంపిణీ పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం, ఇతర సమాచారం ఉండే ఓటర్ల సమాచార స్లిప్లపై దోహదపడుతున్నాయన్నారు. ఓటర్ సమాచార స్లిప్లపై ఈ నెల 25వ తేదీ నుంచి మే 8వ వరకు ప్రతి ఓటర్కు అందజేయాలని అన్నారు. ఓటర్ సమాచార స్లిప్లకు సంబంధించిన వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు అందించే సంతకాలు తీసుకోవాలని అన్నారు. వేరెవరికి కూడా ఏకమొత్తంగా అందించబడవని అన్నారు. ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బిఎల్ఓలు కృషి చేయాలని తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో బిఎల్ఓల పాత్ర కీలకమని అన్నారు. సెక్టార్ అధికారులు కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ సమాచార స్లిప్పులను పంపిణీ పూర్తి స్థాయిలో జరిగే విధంగా కృషి చేయాలని అన్నారు. గతం కంటే ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా బిఎల్ఓలు కృషి చేయాలని గ్రామీణ ప్రాంతాలలో ఎట్లయినా 80%, 85%, దాదాపు 20% వరకు ఓటింగ్ శాతం కాబట్టి అది అందరూ కూడా మనం ఎలక్షన్ కమిషన్ మన మైండ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఈసారి ఓటింగ్ శాతం పెంపొందించాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్గొండ క్లిక్ టవర్ సెంటర్లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని అయిపోయిందని, ఇక కారు షెడ్డులో ఉండాలని కోరారు. పెండింగ్లో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పార్లమెంటులో మనకు పోటీ ఎవరు లేరని తెలిపారు. ఇప్పటికే గెలుపు ఖాయమైందని, మెజార్టీ కోసం మనమంతా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. మాకు 8 నుంచి 10 సీట్లు వస్తాయంట. కేసీఆర్ ఒక్కటే త్యాగం చేస్తున్నారు. శ్రీకాంత్ గారి తెలంగాణ కోసం త్యాగం చేసినాడు. ఈ నల్లుడు పెట్రోల్ వేసుకున్నట్టు పోసుకొని అగ్గిపెట్టి దొంగ యాక్షన్ చేస్తే, నువ్వు దొంగ దీక్ష తినుకుంటా ఉత్పాదించుకుంటా దొంగ దీక్ష చేస్తే, ఇవాళ మా శ్రీకాంత్ గారి కాసుకొని జై తెలంగాణ అనుకుంటా మండలంలో కాసుకొని వస్తున్నాయి. విజయ సాక్షిగా చెప్తున్నా, నీకు దమ్ముంటే 2 సీట్లు వెళ్ళరా, నేను నా మంత్రి పదవి రాజీనామా చేస్తాను. అది ఉన్నాడంట, అది డొక్కు కారు, చెట్ల పడ్డ కారు. 10 ఏళ్ళు 1 ఇళ్ళు కట్టినా మీకు? ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 3 నెలలకు ఉద్యోగం. నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నల్గొండ జిల్లాలో ఇండియా కూటమి అభ్యర్థిని పరిపాలన ఓరు ఘోర కాదు, ఆఖరికి రాజ్యాంగాన్ని కూడా ముక్క చిక్కలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇవాళ అనేక పార్టీలు కూడి మనం ముందుకు సాగుతున్నాం. అందులో ప్రధాన భాగమైనటువంటి సిపిఎం, సిపిఐ నల్గొండ జిల్లాలో మీ పాత్రను నిర్వహించి ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగా సైకో జగన్ అని తెదాపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు తెదాపా పుట్టినిల్లు అని చెప్పారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తున్నానని అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మాత్రమే ఉందని, మే 13న వైకాపాకు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేయాలని, అసమర్థత చాతగాని ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయని తెలిపారు. సమర్థవంతమైన ప్రభుత్వం నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయని చంద్రబాబు తెలిపారు. మేమంతా అధికారంలోకి వచ్చాక అమ్మకు 100 కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని, ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యమని, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని చంద్రబాబు ముఖాముఖి సభలో మాట్లాడారు. ఇవ్వాలని చట్టం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఆడబిడ్డల్ని ఈరోజు చూస్తే ఒకప్పుడు వరకట్నం, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మగవాళ్లే కట్నం ఇచ్చి మా ఆడబిడ్డల్ని సెలెక్ట్ చేసుకునే రోజు ఒకటి అడిగి ఆలోచించాలి. 726 ఇప్పుడు ఎంతమ్మా? 11 మళ్ళీ 13,000. 40 సంవత్సరాలుగా కష్టపడి ఇస్తున్నా. మూడోది మీ ఖర్చులు తగ్గిస్తాను. 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఆవిడ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి. మీ బకాయిలు కూడా చెల్లించబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలి. ఒక అనౌన్స్మెంట్, మినిమం వేజ్ కనీస వేతనాల్ని నరేగాలో అమలు చేసే బాధ్యత నాదని మీ 2 ఎన్నికల కంటే మెజారిటీ ఓట్లేసి ఒకే మాట చెప్తున్నా కోరుకుంటూ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో 1500 మంది వివిధ రాష్ట్రాలు కొన్ని విచిత్రమైన ధోరణులు ఉన్నాయి. కూడా 19 రోజులు బాగా ఉధృతంగా పనిచేయండి, బాగా పనిచేశారు, అభినందిస్తున్నా. ప్రజలు అర్థం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించారు. మాజీ మంత్రి హరీష్ రావు
ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు అమలు, రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయాలని చెప్పారు. ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోనని సవాల్ విసిరారు. ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీష్ రావు. 6 గ్యారంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తానని మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ అని, 6 గ్యారంటీలను చట్టబద్ధమైన చేస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆ 6 గ్యారంటీలే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తాయి. ఇవాళ ఆ గ్యారంటీలు అమలు కావాలంటే నామా నాగేశ్వరరావు గారు గెలవాలి. ఇప్పుడు ఏమంటారు, ఆలోచించుకోవాలని ఒక ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, వచ్చిందా ఎవరికన్నా? ఇంకేమైనా ఉన్నాయా? రూపాయలు చేస్తావా చేయవా ప్రజలకు సమాధానం చెప్పు. 2 ఇంటూ 2,500 అంటే 10,000 రూపాయలు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ సరఫరా చేయలేని ఓడిస్తాయి. అపోనేది ఒక్కటే, తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏమో అదాని చోర్ హై అంటాడు. बने अपने राज्य में बगैर माइनॉरिटी मुसलमान भाइयों बहनों KRMB की ప్రాజెక్ట్ వచ్చింది, పంటలు ఎండిపోయినాయి. కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, కోపంగా ఉన్నారు. పుట్టు కాంగ్రెస్ వి హనుమంతరావే స్టేట్మెంట్ ఇచ్చిండు, నెలాయనకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు అని. మొన్న మోతుపల్లి నరసింహులు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మాజీ మంత్రి 15 రోజులే మాజీలకు మంత్రి ఎంపీ టికెట్ ఇవ్వని అడుగుదామంటే నన్ను గేట్లకు రాణిస్తలేరు, తలుపులు పెట్టుకున్నారు అంటున్నారు. నేను చూడలేదు. అయితే ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటలేదు. అందుకే ఎందుకు మేము మళ్ళీ చెప్తే గుర్తు చేస్తున్నా అంటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ను గెలిపించడానికి. మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజలకు విషయాలు చెప్పండి. నామా నాగేశ్వరరావు గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మీరందరూ కదిలితే వారు గెలిచి తీరుతారు. జిల్లా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవతల మీద ఒట్టు పెడుతున్నటువంటి నువ్వు లేక ఎక్కువ రాష్ట్రంలో కనీసం 4 సీట్లు గెలవలేని పరిస్థితుల్లో ఉన్నవని నీకు ఎంతసేపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ఇష్టమైనటువంటి 15 వేసుకుంటున్నావు. దీంట్లో మా భారతీయ జనతా పార్టీ గెలుపుని అడ్డుకునే ఆదిలాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కార్యకర్తలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగంతో పాటు మళ్ళీ తప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. కేవలం వారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిధులు లేవు. మళ్ళీ ఇక్కడ తుమిడేటి అని, కుప్టి అని, సీసీ అని, పునరుద్ధరణ అని మళ్ళీ తప్పుడు వాగ్దానం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు ఇవన్నీ కూడా పూర్తి చేయకుంటే నీకు మళ్ళీ సార్ ఆదిలాబాద్లో మా ప్రజానికం కాలు పెట్టనీయాలని తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒకటైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి ఏదో ఒక రకంగా టీఆర్ఎస్కి మద్దతు తెలపాలని చెప్పేసి వారు ఒక నాటకం ప్రకారం ఇది ఈరోజు ఈ ఆట ఆడుతూ ఉన్నారు. ఈరోజు వారిద్దరు ఒకటైపోయి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నిర్మల్ జిల్లా బైన్సాలో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. బుధవారం కిసాన్ గల్లీలో వాసులు ఖాళీ బిందెలతో రోడ్లపైకి ధర్నా చేపట్టారు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడించి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.